హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలు భూమి గగన్ ప్రేమ కథలో ఈ పార్ట్ వినపోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేను చెప్పేది కూడా నువ్వు బాగా అర్థం చేసుకో. నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయికి ఒక రేంజ్ ఉండాలి. నా స్టేటస్కి సరితూగే అమ్మాయి కాకపోయినా ఎంతో కొంత రీచ్ అయ్యే అవకాశం ఉన్న అమ్మాయి అయి ఉండాలి. అంతేకాని ఏదో చిన్న సంఘటనని సాకుగా పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకోకపోతే ఊరుకోను అంటే అలాగే మేడం అంటూ తల వంచి తాళి కట్టడానికి ఇక్కడ ఉన్నది మామూలు మనిషి కాదు, ది గ్రేట్ రఘురాం ప్రసాద్ గారి మనవడు గగన్. ఆయన కోట్ల ఆస్తికి వారసుడు. నీకు కావాలంటే జరిగిన దానికి నష్టపరిహారం అడుగు, పదో పరకో పడేస్తాను. అంతేగాని నన్ను పెళ్లి చేసుకుని నా పక్కన కూర్చోవాలని మాత్రం ప్రయత్నించకు, సీరియస్గా చెప్పాడు గగన్. అవునా, అయితే ఆ మాట ఏదో ఈ పేపర్స్ చూసి ఆ తర్వాత చెప్పమ్మా అంటూ కొన్ని పేపర్స్ అతడి చేతిలో పెట్టింది భూమి. అసహనంగా ఆ పేపర్స్ తీసుకుని చూసిన గగన్కి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. వాట్, ఆస్తి మొత్తం నీ పేరు మీద తాతయ్య రాసిచ్చారా? ఆయనకేమైనా పిచ్చి పట్టిందా అంటూ గట్టిగా అరిచాడు అతను. ఆ మాట పక్కన ఉన్న పోలీసులకు కూడా వినిపించడంతో వాళ్ళ పెదవులపై చిన్నగా చిరునవ్వు వచ్చింది. బాగా అయ్యింది విధవకి. డబ్బు ఉంది అన్న పొగరుతో ఇప్పటిదాకా విర్రవీగాడు. ఆ అమ్మాయిని నానా మాటలు అన్నాడు కదా, ఇప్పుడేం చేస్తాడో చూడాలి అని అనుకుంటూ క్యూరియాసిటీగా అతని వైపే చూస్తూ ఉన్నారు వారంతా. లేదు, ఇలా జరగడానికి వీలు లేదు. అసలు నాకు తెలియకుండా నా సంతకాలు లేకుండా ఇది ఎలా జరుగుతుంది అని అంటూ ఆ పేపర్స్ అన్నీ ముక్కలుగా చింపి కింద పాడేశాడు గగన్. కూల్గా అతడి వైపు చూస్తూ, నువ్వేమైనా ఆ ఆస్తి మొత్తం కష్టపడి చెమటోడ్చి సంపాదించాను అనుకుంటున్నావా? నీ సంతకం లేకపోతే చెల్లకపోవడానికి? ఈ ఆస్తి మీ తాతయ్య కష్టపడి సంపాదించిన ఆస్తి. ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకునే హక్కు అధికారం ఆయనకు ఉంది. అందుకే నాకు రాసిచ్చారు. ఏదో వాళ్ళ కుటుంబంలో పుట్టడం వల్ల ఓసిగా ఆ ఆస్తి నీకు వచ్చిందేమో, కానీ నీ పొగరు చూసిన ఆ దేవుడికి కూడా నీపై అసహ్యం వేసి ఈ ఓసిగాడికి ఆస్తి ఎందుకు దండగా అనుకుని నా ద్వారా నిన్ను జీరో చేసి పడేశాడు. ఇప్పుడు నువ్వు కేర్ ఆఫ్ కోటీశ్వరుడివి కాదు, కేర్ ఆఫ్ కటిక దరిద్రుడివి. ఒక్క పూట పనిచేసి డబ్బులు సంపాదించలేకపోయినా ఆకలితో మాడి చావాల్సిందే అంది భూమి. యూ, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు అని అంటూ ఆమె మీదకు వెళ్ళబోయాడు గగన్. అప్పుడే బేబీ అంటూ వచ్చి అతన్ని చుట్టేసుకుంది ఆశిక. వారిద్దరి వైపు అసహ్యంగా చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారంతా. అసలే మంటలో ఉన్న గగన్ ఆమె ప్రేమని అస్సలు ఆస్వాదించలేకపోయాడు. ఎహే, నువ్వుండు, అసలే నా కొంప తగలడి నేనేడుస్తూ ఉంటే మధ్యలో నీ గోలొకటి అంటూ ఆమెని పక్కకు జరిపి సీరియస్గా భూమిని చూస్తూ, మర్యాదగా చెప్తున్నాను, మా తాతయ్య నీకు ఏ ఆస్తులైతే రాసి ఇచ్చాడో తిరిగి ఆ ఆస్తులన్నీ నా పేరు మీదకి రాసి ఇచ్చి తప్పైపోయిందని ఒప్పుకొని క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను వార్నింగ్ ఇచ్చాడు గగన్. అయ్యే బాబోయ్, నువ్వు మరీ అంత కోపంగా చూడకు మిస్టర్ బేవర్స్, నాకు భయం వేస్తుంది అంటూ కొంచెం భయపడుతున్నట్లు నటించింది భూమి. ఆమెను చంపేసేలా చూశాడు గగన్. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తూ, అసలు ఏం జరుగుతుంది బేబీ ఇక్కడ అంటూ అడిగింది ఆశిక. ఆహా, నా దినం జరుగుతుంది, కాసేపు ఆగు, భోజనాలు పెడతారు, తినేసి ఇంటికి వెళదు గాని అంటూ కోపంగా ఆమెపై అరిచాడు గగన్. ఏంటి అల్లుడు గారు, బేబీ మీ మీద బెంగ పెట్టుకుని మిమ్మల్ని చూడాలి అనుకుని ఆశగా వస్తే మీరు అలాంటి మాటలు మాట్లాడి బేబీని హట్ చేయడం మీకేమైనా భావ్యంగా ఉందా అడిగింది అంబిక. నేను స్టేషన్కు వచ్చి వారం దాటుతుంది, ఇప్పటి వరకు కూడా మీ బేబీకి బెంగ రాలేదు, కానీ సడన్గా ఆ బెంగేదో ఇప్పుడే వచ్చి చావాలా? అయినా తనని ఓదార్చే స్థితిలో నేను లేను, కాసేపు మీరు సైలెంట్గా ఉండండి అంటూ వారిపై అరిచాడు గగన్. దాంతో వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోవడంతో, ఇన్స్పెక్టర్, నేను వెంటనే మా తాతయ్య గారితో మాట్లాడాలి, ఏర్పాటు చేయండి అంటూ ఆర్డర్ వేశాడు గగన్. అరే, సారు ఏదో ఆర్డర్స్ వేస్తున్నాడురా, మనం ఆయన కింద పనిచేసే పని వాళ్ళం కదా, కాబట్టి ఆయన చెప్పినవన్నీ మనం శిరసా వహించాలి.
వెంటనే వాళ్ళ తాతగారికంట ఫోన్ చేసి పిలిపించండి వెటకారంగా అంటూ అతన్ని అదోలా చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఊరుకోండి సార్, వాడికంటే పని పాట ఏమీ లేదు సార్. కానీ మనకి పని ఉంది కదా. వాడి పంచాయతీ కోసం మనం టైం వేస్ట్ చేసుకుని వాడు చెప్పింది చేయడం ఏంటి? రేపు ఎలాగో వీడిని కోర్టుకి తీసుకువెళ్తాం కదా, అక్కడ మాట్లాడుకుంటాడులే అసహనంగా అన్నాడు కానిస్టేబుల్. ఇందాకటి వరకు సారు గారు అంటూ చాలా మర్యాద ఇచ్చిన అతను ఇప్పుడు వాడు వీడు అనడంతో నోరు వదిలేసి అతని వైపు చూస్తూ ఉండిపోయాడు గగన్. ఏంట్రా ఆ చూపు? ఆస్తి ఉంది అన్న పొగరుతో ఈ వారం రోజులు మాతో ఆడుకున్నావు కదా, ఇక నుంచి మేము నీతో ఆడుకుంటాం. మా ఆట ఎలా ఉంటుందో ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ తప్పు చేసి స్టేషన్కి రావాలన్న ఆలోచన కూడా నీకు రాదు వార్నింగ్ ఇస్తూ అన్నాడు ఆ కానిస్టేబుల్. ఎంత ఆస్తి పోతే మాత్రం వీడికి కూడా చీప్ అయిపోయానా మనసులో అనుకోబోయి పైకి అనేశాడు గగన్. ఒక్క అతనికేంటి, ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఇంకా చిత్తు కాగితానివే. ఆ చిత్తు కాగితానికి ఒక వాల్యూ అంటూ ఉండాలి అంటే మర్యాదగా నా మెడలో తాళి కట్టు. మొగుడు కదా అని కనికరించి సమాజంలో కాస్త మర్యాద కల్పించడంతో పాటు సమయానికి కాస్త ముద్ద పెడతాను. లేదు అంటావా చెప్పు, నువ్వు అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది భూమి. చావనైనా చేస్తాను కానీ నీ మెడలో తాళి మాత్రం కట్టను, అంతే సీరియస్గా చెప్పాడు గగన్. మమ్మీ, ఇక్కడ ఏం జరుగుతుందో నీకేమైనా అర్థమవుతుందా? చిన్నగా అంబికని అడిగింది ఆశిక. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ముసలోడు ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసి చచ్చాడు. అది ఆ ఆస్తిని అడ్డు పెట్టుకుని వీడిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది, కోపంగా పళ్ళు కొరుకుతూ చెప్పింది అంబిక. దాంతో ఒళ్ళు మండిపోవడంతో అయితే నేను వెంటనే వాడి మీద కేసు పెడతాను మమ్మీ అంది ఆశిక. అలా పెడితే అప్పుడు వాడికి తిండి కూడా నువ్వే పెట్టాలి. నాకు ఆస్తి ఉన్న అల్లుడు కావాలి కానీ ఇలా రాత్రికి రాత్రే అనామకుడిగా మారిపోయిన అల్లుడు కాదు అంది అంబిక. అయితే ఇంకా మనం ఇక్కడ ఎందుకు, పద పోదాం మొహం చిరాగ్గా పెట్టుకుని అంది ఆశిక. వెళ్దాంలే ఉండు, అసలు ఇక్కడ ఏదో డ్రామా నడుస్తుంది కదా, ఏం జరుగుతుందో ఏంటో చూడని, అది మనకి ఎలాగైనా ఉపయోగపడుతుందేమో ఆలోచిద్దాం అని అంబిక అనడంతో సైలెంట్గా ఆమె పక్కగా నిలబడి అక్కడ జరిగే సీన్ని చూస్తూ ఉన్నారు వారిద్దరూ. సరే, నీతో బలవంతంగా తాళి కట్టించుకునే ఉద్దేశం నాకు కూడా లేదు. నీకు 30 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఈలోగా బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం మారితే వచ్చి నన్ను బతిమలాడుకో. అప్పటికీ నా మనసు మారకుండా ఉంటే భర్తగా అంగీకరించుకోవడానికి ఒప్పుకొని నీ చేత తాళి కట్టించుకుంటాను. కాదు అంటావా నీ కర్మ, ఇంక నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పి, ఇన్స్పెక్టర్ గారు, ఈ 30 నిమిషాలు అతనికి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి. అతను ఎవరికి కాల్ చేసుకున్నా, ఎవరిని ఇక్కడికి రప్పించుకున్నా, బయటికి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అడ్డు చెప్పొద్దు చెప్పింది భూమి. సరే అమ్మా, నువ్వు వెళ్ళి నా గదిలో నా చైర్లో కూర్చుని మరీ రెస్ట్ తీసుకో. నేను ఇక్కడ వీడు చేసే ప్రయత్నాలకు సహాయంగా ఉంటాను అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అతని గదిలోకి వెళ్ళింది భూమి. ఫోన్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ కోపంగా ఆర్డర్ వేశాడు గగన్. వెయ్యరా వెయ్యి, ఈ ఆర్డర్లు ఎంతసేపు వేస్తావో నేను చూస్తాను అని అనుకుంటున్నట్లు అతనికి ఒక లుక్ ఇచ్చి తన ఫోన్ తీసి అతనికి ఇచ్చాడు ఇన్స్పెక్టర్. వెంటనే ఆ ఫోన్ నుంచి ఫస్ట్ కాల్ వాళ్ళ తాతయ్యకి వెళ్ళింది. ఆ కాల్ రఘురాం ప్రసాద్ లిఫ్ట్ చేయగానే, తాతయ్య, అసలు మీరు చేసిన పనేంటి? మతి ఉండే ఇలాంటి పని చేస్తారా? అయినా నా ఆస్తి తనకెలా రాసిస్తారు మీరు అంటూ గట్టిగా అరిచాడు గగన్. అది అడగడానికి నువ్వెవడివిరా? నా ఆస్తి నా ఇష్టం, నేను ఎవరికైనా అది రాసిచ్చుకునే హక్కు నాకు ఉంది. నన్ను అడగడానికి ఎవ్వరూ సరిపోరు. ఏదో కొడుకివి అన్న కనికరంతో ఇన్నాళ్ళు నిన్ను భరించాను, ఇంకా భరించే ఓపిక నాకు లేదు. మరొక్కసారి నాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే న్యూసెన్స్ కేసు పెట్టి మరి నీకు పడిన శిక్షని మరింత పెంచవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకో అని కాల్ కట్ చేశాడు రఘురాం ప్రసాద్. దాంతో కోపంగా గగన్ పిడికిలి బిగుసుకుంది. ఒక్క ప్రయత్నం విఫలమైపోయింది, మరి రెండో ప్రయత్నం ఎటువైపు అడిగాడు ఇన్స్పెక్టర్. ఎటువైపు అని అలా అడుగుతారేంటి సార్? ఇలాంటి ఎదవలకి ప్రాబ్లం వస్తే ముందు గుర్తొచ్చేది ఫ్రెండ్సే కదా, ఆ ఎదవలకే కాల్ చేస్తాడు అని చెప్పాడు కానిస్టేబుల్. ఆ మాటతో ఫ్రెండ్స్ గుర్తు రావడంతో శ్యామ్కి కాల్ చేశాడు గగన్.
రింగ్ అవుతున్న తన ఫోన్ పట్టుకుని స్టేషన్ లోపలికి వచ్చి, అరే మామ, నువ్వు ఫోన్ చేసి మరీ నీ పెళ్ళికి పిలవడానికి నేనేమి పరాయి వాడిని కాదురా, నీ బెస్ట్ ఫ్రెండ్ని. నువ్వు ముందు చెప్పకపోయినా నీ పెళ్ళి అని తెలుసుకుని సమయానికి వచ్చేసాను చూసావా అంటూ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు శ్యామ్. అతని వెనకే ఆదిత్య, వివేక్ కూడా ఉన్నారు. సమయానికి వచ్చారా మామ, వెంటనే నాకు బెయిల్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. నేను బయటకు వచ్చాక అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ పని. అక్కడ ఉన్న పోలీసుల వైపు కోపంగా చూస్తూ అన్నాడు గగన్. వారందరి వైపు ఇబ్బందిగా చూస్తూ, పిల్లాడు కొంచెం ఆవేశంలో ఉన్నాడు, వాడి మాటలేమీ మీరు పట్టించుకోకండి, అర్థమయ్యేలాగా మేం చెప్తాము అన్నట్లు రిక్వెస్ట్ చేసి, నానా గగను, మనం ఇప్పుడు వార్నింగ్లు ఇచ్చే పొజిషన్లో లేం బంగారం. ఒకే ఒక్క నైట్లో జీవితం మొత్తం తలకిందులైపోయింది. సిచ్యువేషన్ అర్థం చేసుకో చెప్పాడు శ్యామ్. ఏంట్రా తొక్కలో సిచ్యువేషన్? నేను కనుక బయటకు వచ్చి నా ఆస్తి మొత్తం కాజేసింది అని దాని మీద ఒక్క కేసు పడేస్తే చాలు, తిరిగి నా ఆస్తి అంతా నాకు వస్తుంది. ఆ మాత్రం దానికి నేను భయపడి అది చెప్పిందంతా చేయాలా అన్నాడు గగన్. కరెక్టే, నువ్వు కేసు వేస్తే ఆస్తి నీకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆ కేసు వేయడానికి కూడా తికాణా లేని పరిస్థితి రా మనది. కాబట్టి ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోరా అన్నాడు ఆదిత్య. సోది చెప్పకుండా ముందు బెయిల్ ఏర్పాటు చేయండి అరిచాడు గగన్. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందిరా బాబు అని తలలు కొట్టుకుని, సార్, మేము వాడితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మీరు అనుమతి ఇస్తే అని రిక్వెస్టింగ్గా అడిగాడు వివేక్. వారి వైపు ఒక్కసారి అదోలా చూసి, రే, ఆ సెల్ ఖాళీ చేయించండ్రా, వీళ్ళేదో పర్సనల్గా మాట్లాడుకుంటారంట సాగదీశాడు ఇన్స్పెక్టర్. ఏంటి, సెల్లోనా అని నోళ్ళు తెరిచి, ఏదో ఒక ప్లేస్లే, వీటిని పెళ్ళికి ఒప్పించకపోతే సిస్టర్ దయ వలన ఆ సెల్లే మాకు ఇల్లు అవుతుంది, ఆ రిస్క్ కన్నా ఇదే బెటర్ అని అనుకుని రారా అంటూ గగన్ని తీసుకుని ఆ సెల్ లోపలికి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, బెయిల్ సంగతి చూడండిరా అంటే సెల్ లోపలికి తీసుకువచ్చి తొక్కలో డిస్కషన్ ఏంటి కోపంగా అడిగాడు గగన్. ఎహే ఆపు నీ బెయిల్ గోలా, అడగంగానే తీసుకువచ్చి చేతిలో పెట్టడానిక ఏమైనా బీర్ బాటిల్స్ అనుకుంటున్నావా? బెయిల్ కాగితాలు, పైగా నువ్వు ఇరుక్కున్నది మామూలు కేసులో కాదు, రేప్ కేసులో. ఈ కేసులో ఇరుక్కుంటే ఎన్కౌంటర్లో పోవడమే తప్ప బెయిల్ తీసుకుని బయటకు రావడం ఉండదు. ఏదో గొప్పింటి కుర్రాడు అని కనికరించి ఇప్పటి వరకు ఎన్కౌంటర్ చేయకుండా నిన్ను వదిలేశారు, దానికి సంతోషించు అరిచాడు ఆదిత్య. అందుకని దాన్ని పెళ్లి చేసుకోమంటారా కోపంగా అడిగాడు గగన్. ఇంకో ఆప్షన్ నీకు ఉంది అని నువ్వు అనుకుంటున్నావా అతన్ని చూస్తూ అడిగాడు వివేక్. దాంతో కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమెళ్ళింది అక్కడ. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అరే మామ, నేనంతా ప్లాన్ చేశానురా, నువ్వు నా మాట విని కళ్ళు మూసుకుని ఆ తాళేదో భూమి మెడలో కట్టేశాయి, ఆ తర్వాత నా ప్లాన్ ప్రకారం అంతా జరిగిపోతుంది అన్నాడు శ్యామ్. ఏంట్రా ప్లాన్ అసహనంగా అడిగాడు గగన్. నీ పెళ్ళి అయిన తర్వాత ఆ ప్లాన్ ఏంటో చెప్తాను, కానీ ముందు పెళ్ళికి ఒప్పుకోరా బాబు అన్నాడు ఆదిత్య. కానీ దాన్ని నేనెలా పెళ్లి చేసుకోవాలరా, దాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది చెప్పాడు గగన్. ఇప్పుడు ఒళ్ళు మండిపోతుంది అని ముడుచుకుని కూర్చుంటే తర్వాత తినడానికి తిండి లేక కడుపు మాడిపోతుంది. తిరగడానికి కార్లు ఉండవు, ఉండడానికి బంగ్లా ఉండదు, బ్రతకడానికి బీర్లు ఉండవు. మొత్తానికి నీ బ్రతుకు ప్లాట్ఫారం మీదకు వచ్చేస్తుందిరా బావా. దానికి బోనస్గా ఈ రేప్ కేసు ఒకటి. ఒక్కసారి ఆలోచించు, ఒక గొప్పింటి అమ్మాయిని తిండికి దిక్కులేని పేదవాడు రేప్ చేస్తే ఆ కేసు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అన్నాడు శ్యామ్. దానితో ఆలోచిస్తూ, కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు కదరా, నేను కోటీశ్వరుడిని అన్నాడు గగన్. నానా బంగారం, నువ్వు ఇంకా ఆ కళలోనే విహరించకు బాబు, నువ్వు కోటీశ్వరుడివే, కానీ అది నిన్నటి వరకు. ఈరోజు పరిస్థితులన్నీ మారిపోయాయి. కాలం కళ్ళెర చేసి లెఫ్ట్ లెగ్తో తన్నడం వలన తాను కోటీశ్వరరాలు, నువ్వు అడుక్కునేవాడివి అయ్యారు. కాబట్టి నా మాట విని ముందు తాళి కట్టి ఆ తర్వాత ప్లాన్ ప్రకారం అంతా చేసేద్దాం అతనికి సర్ది చెప్పాడు శ్యామ్. దాంతో 2 నిమిషాలు ఆలోచించి, సరే, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత ప్లాన్ అంతా సిద్ధంగానే ఉంది కదా, దాన్ని ఈజీగానే వదిలించుకోవచ్చు కదా అనుమానంగా అడిగాడు గగన్. నీ బొందరా ఎదవా, పెళ్ళాలు బబుల్ గమ్ములు ఒకటే. ముందు కమ్మగా ఉన్నాయని మనకి మనమే అతికించుకుంటాం, తర్వాత ఎంత వదిలించుకుందామని పీక్కున్నా సాగుతూ ముందుకు వెళ్ళిపోవలసిందే తప్ప వదిలిపోదు
చిన్నగా గొనిగాడు ఆదిత్య. ఏంటి? అర్థం కాక అడిగాడు గగన్. ఆ మాటకి తడబడుతూ ఏమీ లేదు, అలాగే వదిలించేసుకుందాం అంటున్నా. సరే పద, లేట్ అయితే మళ్ళీ సిస్టర్ మనసు మారిపోతుంది అని అంటూ కంగారుగా అతన్ని బయటికి లాక్కుని వెళ్ళి, సార్ మా వాడు పెళ్ళికి రెడీ అని చెప్పాడు ఆదిత్య. కానీ మేడం రెడీగా లేరు. వీడికి ఇచ్చిన టైం అయిపోయింది కదా, అందుకే మేడం మనసు మార్చుకుని ఇప్పటికే తన మీద ఉన్న రేప్ కేసుకి జతగా గత 2 సంవత్సరాల నుంచి అకౌంట్స్లో రాయకుండా ఆఫీస్ నుంచి తీసుకున్న తన డబ్బుకి కూడా ఇతను జవాబు చెప్పాలి, లేకపోతే దొంగతనం కేసు కూడా బుక్ చేయవలసి వస్తుంది అని చెప్పమని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పాడు కానిస్టేబుల్. దాంతో నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అయ్యారు ఆ నలుగురు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? భూమిని గగన్ పెళ్లి చేసుకుంటాడా? వెళ్ళిపోయిన భూమిని వెనక్కి తీసుకువచ్చేది ఎవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.